హాయ్ అందరికీ నమస్కారం. నా చేతిని చూడగానే మీకు ఎలాగూ అర్థమయ్యి ఉంటుంది ఈరోజు నేను బీట్రూట్ కర్రీ చేస్తున్నానని. ఈ బీట్రూట్ పక్కన పెడుతున్నాను. 2 బీట్రూట్ సరిపోతాయి అని అనిపించింది. ఇందులో ఏముంది చూపించనా? చారు, నిన్నటిదే ములక్కాడ చారు. 2 రోజులకు సరిపోతుంది. నిన్న మీకు చూసినప్పుడే అర్థమైపోయి ఉంటుంది అంత క్వాంటిటీ. ఈరోజు మళ్ళీ ఒకసారి రీహీట్ చేయడం వల్ల రాత్రి వరకు పాడవకుండా ఉంటుందని వేడి చేశాను. అయితే నేను ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం లేకుండానే బయటనే ఉంచుతాను. డైనింగ్ టేబుల్ పైన 2 రోజులకి వస్తుంది, పాడవదు. తక్కువ క్వాంటిటీలో చేయలేము, అలా చేసినప్పుడు 2 రోజులైతే ఖచ్చితంగా వస్తుంది. అందుకోసమే నేను ఎక్కువ సార్లు పప్పు వెయ్యను. అందులో పప్పు వేస్తే మటుకి పాడవుతుంది, ఒక్క రోజుకే వస్తుంది. ఎండలు బాగా ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఎలా అనుకుంటే ఒక ప్లేట్లో నీళ్లు పోసి అందులో మన చారు గిన్నె పెడితే సరిపోతుంది, నెక్స్ట్ డేకి నిల్వ ఉంటుంది. ఈ బీట్రూట్ కర్రీ చేసుకుంటూ మీకు ఒక విషయం చెప్తాను. నిన్న ఒక యూట్యూబర్ వీడియో చూశాను. తన ఫోను ట్రైన్లో పోయింది, దట్టు సెకండ్ ఏసీ అనుకుంటా. సమ్హౌ కంప్లైంట్ చేసి ఫైనల్గా రీకవర్ చేసుకున్నారు వాళ్ళు. అంత సింపుల్గా ఏం దొరకలేదు, దానికి పడాల్సిన శ్రమ పడ్డారు వాళ్ళు, పోలీసులు, కంప్లైంట్స్ అన్నీ కూడా. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఎప్పుడైనా ట్రైన్లలో ఏసీ కోచ్లలో ట్రావెల్ చేస్తున్నాం కదా అనుకోవద్దు, అక్కడే ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఏసీ కోచ్లలోనే దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి. మేము జైపూర్లో ఉన్నప్పుడు మా అమ్మ నాన్నలు వరంగల్ నుంచి ట్రైన్లో ఇలాగే ఏసీ కోచ్కి వచ్చారు. మేము వాళ్ళని రిసీవ్ చేసుకోవడం కోసం జైపూర్ రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నాము. కాస్త ముందులోనే ట్రైన్ ఉందని అర్థమైంది, కానీ ఎంతకీ స్టేషన్కి రాలేదు. రీజన్ ఏంటంటే ఇలాగే ఎక్కువగా ఏసీ కోచ్లలో ట్రావెల్ చేసేవాళ్ళు వాళ్ళ వస్తువులను పోగొట్టుకోవడం వల్ల చాలా కోపం వచ్చి వాళ్ళు ట్రైన్ని ఆపి అక్కడ పోలీసులతో ఆర్టీసీతో గట్టిగా మాట్లాడుతున్నారు. ఏసీ కోచ్లలో ఎందుకు దొంగతనాలు అవుతాయి, మీరేం చేస్తున్నారు అని. మేబీ 1 స్టేషన్ బిఫోర్. కోర్స్ ఇక్కడ నేను పోలీసులను కానీ టీసీలను కానీ కంప్లైంట్ చేయట్లేదు. వాళ్ళ సాధక బాధలు వాళ్ళకు ఉండవచ్చు. రోజు ఇలాంటి సంఘటనలు ఎక్కువ జరుగుతున్నప్పుడు కంట్రోల్ చేయడం కష్టం కావచ్చు, కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి. ఏసీ కోచ్లలో వెళ్తున్నాం కదా అని అనుకోవద్దు. మేము మాత్రం జనరల్ స్లీపర్ కోచ్లలోనే ట్రావెల్ చేసేవాళ్ళం, 27 అవర్స్ జర్నీ. కానీ అలాంటి స్టోరీస్ మాత్రం మేము జనరల్ స్లీపర్ కోచ్లలో చూడలేదు, ఏసీ కోచ్లలో